ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ప్రేమ యాక్సిడెంట్ వంకతో అత్తారింట్లో అడుగు పెట్టాలని శ్రీవల్లి వేసిన ప్లాన్ తిప్పికొట్టారు నర్మదా ప్రేమలు. ఇక ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే ప్రేమగా గోరు ముద్దలు తినిపిస్తాడు ధీరజ్. పొంగిపోతున్న ప్రేమను చూసి థ్యాంక్స్ బావా అని అంటుంది ప్రేమ. ఏంటి నన్నే అన్నట్టుగా దిక్కులు వెతుకుతున్నారు అంటాడు ధీరజ్. దాంతో ప్రేమ నిన్నేరా సచ్చినోడ నువ్వే నా మేన బావవిరా అని అంటుంది ప్రేమ. ఎక్స్ట్రా లాపి తిను అంట తినిపిస్తాడు ధీరజ్. మరి సీరియల్ సూత్రం ప్రకారం తింటుంటే పొరమారాలి, తలపై బాధాలి కదా, ప్రేమకి అదే అవుతుంది. ధీరజ్ అదే చేస్తాడు. ఇక ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. నువ్వు ఇంత ప్రేమను చూపిస్తుంటే ప్రాణం పోయినా నీ ప్రాణం కోసం తిరిగి వస్తుందని అనిపిస్తుంది అని అంటుంది ప్రేమ. ఇదే ప్రేమతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండనురా అని చప్పట్లు కొట్టుంటూ వస్తుంది శారదాంబ. ఆమె వెంట ప్రేమ తల్లి రేవతి కూడా వస్తుంది. ఎలా ఉన్నావమ్మా అని రేవతి అంటే, నాలాంటి భర్త ఉంటే ఎందుకు బాగోదు అని తెగ బిల్డప్ కొడతాడు ధీరజ్. చిన్న మనవడా, నువ్వు అసలే కోతివి, నా మనవరాల్ని ఎలా చూసుకుంటావో ఏమో అనుకున్నా కానీ పర్లేదు బాగానే చూసుకుంటున్నావు అని అంటుంది. అది సర్లే కానీ నువ్వు ఇక్కడికి రావడం మీ భద్రకాళి కూతురు భద్రావతి చూస్తే ఇల్లు పీకి పందిరేస్తుంది అని అంటాడు ధీరజ్. ఇక రేవతి ప్రేమను చూసి ఎమోషనల్ అవుతుంది. నీకు దూరంగా ఉండటం ఈ అమ్మ వల్ల కావడం లేదమ్మా అని అంటుంది. ఇంతలో తిరుపతి వచ్చి ఏంటి కలిసుందాంరా సినిమాలో మన రెండు కుటుంబాలు కలిసిపోయాయా ఏంటి అని అంటాడు. ఈ రోజు కోసమే 25 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను, కానీ నా గొంతులో ప్రాణం ఉండగా ఆ సంతోషాన్ని చూస్తానో లేదో అని భయంగా ఉంది అని అంటుంది శారదాంబ. ఇక వెళ్ళొస్తామమ్మా అని రేవతి అనేసరికి కాసేపు ఉండండి అమ్మా అని అంటాడు రామరాజు. కన్న కూతుర్ని చూసుకోవడానికి దొంగచాటుగా రావాల్సి వచ్చింది. మీ ఇంట్లో వాళ్ళకి ఉన్నంత విశాల హృదయం మా ఇంట్లో వాళ్ళకి లేదన్నయ్య. అదే ఉంటే మనము ఇలా శత్రువులాగా ఎందుకు ఉండాల్సి వస్తుంది అని ఎమోషనల్ అవుతుంది రేవతి. అన్ని రోజులు ఒకేలా ఉండవమ్మ, కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది అని అంటారు రామరాజు. ఇక ప్రేమకి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతారు రేవతి శారదాంబలు. ఏంటో ఈ మధ్య మీకు ధైర్యం తన్నుకొస్తుంది, ఆ ఇంటికి ఈ ఇంటికి రహదారి వేస్తున్నారని తిరుపతి అంటాడు. ధైర్యమా నా బొంద, ఎక్కడ మీ అక్క అన్నయ్య చూస్తారని భయంగా ఉంది అని అంటుంది రేవతి. ఆమె అనే లోపే చూస్తుంది భద్రకాళి భద్రావతి. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అని నిలదీస్తుంది భద్రావతి. కూరగాయల కోసం వెళ్ళామని అంటారు. మరి కూరగాయలు ఎక్కడా అని భద్రావతి అడిగేసరికి రేట్లు ఎక్కువగా ఉన్నాయని కొనలేదని అంటారు శారదాంబ. రేవతిలు ఇక తిరుపతి కూడా అవునక్క అంటూ ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. దాంతో భద్రావతి మర్యాదగా చెప్పండి ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అని అరుస్తుంది. ప్రేమ ఎలా ఉందనని చూడ్డానికి వెళ్ళామని అంటారు రేవతి శారదాంబలు. ఎంత ధైర్యం మీకు, నా శత్రువులు ఇంటికి వెళ్తారా అని చిందులు తొక్కుతుంది భద్రావతి. అనంతరం కాస్త చల్లబడ్డ తర్వాత ఇంటికి నా మేనకోడలు ఎలా ఉంది అని అడుగుతుంది భద్రావతి. బంగారంలా ఉంది, కళ్ళల్లో పెట్టుకొని చూసుకునే భర్త ఉన్నాడు, ప్రాణంగా చూసుకునే కుటుంబం ఉంది, తనకేం లోటు లేదు అని అంటుంది రేవతి. చల్లే కానీ కాళ్ళ నొప్పి తగ్గిందా, మందులు వేసుకుంటున్నారా అని ప్రేమ చూపిస్తుంది భద్రావతి. అదేదో నువ్వు వచ్చి అడగచ్చు కదా అక్క అని సెటైర్ వేస్తాడు తిరుపతి. నోరు మూయిరా అని అంటుంది భద్రావతి. మేనకోడలంటే నీకు పంచ ప్రాణాలని మాకు తెలుసులే, నీకు చూడాలని ఉంది కానీ అని అంటుంది శారదమ్మ. ఇక తిరుపతి అక్క నువ్వు కూడా వచ్చి చూడొచ్చు కదా అని అంటే పోరా అని అంటుంది. ఇక మన కథానాయకి నర్మదా ప్రేమకు జరిగిన యాక్సిడెంట్ వెనుక ఎవరున్నారు ఏమైంది అంటూ వేట మొదలు పెడుతుంది. అరగంట నుంచి సంతకం కోసం ఎదురు చూస్తున్న అవన్నీ ఒరిజినల్ అమ్మ అని అంటాడు ఆఫీస్కు వచ్చినంత వ్యక్తి. అయ్యో సరే అండి నేను వేరే ఆలోచిస్తున్నాను అంటూ సంతకం పెట్టేస్తుంది నర్మద. ఇక తన స్నేహితురాలు దివ్యతో ప్రేమకి జరిగిన యాక్సిడెంట్ గురించి చర్చిస్తుంది నర్మద. ఆ యాక్సిడెంట్పై అనుమానం ఉంది, ఆ లారీ దొరకడం లేదు, ఆ డ్రైవర్ కూడా దొరకడం లేదు, ఆర్టీఓ ఆఫీస్లో ఎక్కడైనా మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది. ఎందుకులేరే మన ప్రసాద్ ఉన్నాడు కదా అంటూ కాల్ చేస్తుంది దివ్య. నర్మద ఫోన్ తీసుకొని ఆ ప్రమాదంపై కూపి లాగమని చెప్తుంది. అటు శ్రీవల్లి ఆ యాక్సిడెంట్ చేయించింది మనమే అని తెలిసిపోతుందేమో అని అమ్మ నా అని భయపడుతూ ఉంటుంది. దాంతో భాగ్యం ఏంటో తెలిసింది, ఆ నర్మద వల్ల కాదు కదా, ఆ దేవుడు వల్ల కూడా కాదు, ఆ నర్మద మన గురించి తెలుసుకునే లోపు దాని కాపురానికి కూల్చే పదండి అంటూ నగల షాప్కి తీసుకొని వెళ్తుంది భాగ్యం.
ఇక కూతురికి ఒంటి నిండా నగలన్నీ దిగేస్తుంది భాగ్యం. వీటి ధర ఎంత అని అడిగితే 20 లక్షలు అని అంటారు నగల షాప్ వాడు. అమ్మ 20 లక్షలేనా ఆయన గారండి, కొట్టేయండి అని అంటుంది భాగ్యం. చెక్క క్యాష్ అంటూ తెగ బిల్డప్ ఇస్తాడు ఇడ్లీ. చెక్క వద్దులే, క్యాష్ చెదులు పట్టేస్తుంది కదా, క్యాష్ ఇచ్చేయి అని అంటుంది భాగ్యం. దాంతో ఇడ్లీ జోబిలో నుంచి వంట తీసి ఇస్తాడు. తీసుకో సేటు తీసుకో అని అంటారు. ఏంటో 20 లక్షలు అంటే 100 ఇచ్చి తమాషా చేస్తున్నారా అని అంటాడు సేటు. మిగతా బ్యాలెన్స్ రాసుకోండి. ఈమె ఎవరుకుంటున్నావు? రామరాజు కోడలు అని అంటుంది భాగ్యం. రామరాజు గారి కోడలా? అయితే ఆయనతో ఒక మాట చెప్పేసేయండి, ఇస్తాను అని అంటాడు నగల వ్యాపారి. అంటే ఆయన చెప్పాలంటావా? అయితే ఆయన రెండో కోడలుకి మీ దగ్గర నగలు తాకట్టు పెడితే మీరు 20 లక్షలు ఇచ్చారు కదా, మరి రామరాజు గారు చెప్తేనే ఇచ్చారా? అంటే మొదటి కోడలికి ఒక న్యాయం, రెండో కోడలికి మరో న్యాయమా అని అంటుంది భాగ్యం. వాళ్ళంటే గవర్నమెంట్ ఉద్యోగులు తిరిగిస్తారని నమ్మకం ఉంది, మరి మీరు తీరుస్తారని ఏంటి నమ్మకం అని అంటారు నగల వ్యాపారి. ఏంటి, వాళ్ళు తీరుస్తారని నమ్మకంతో ఇచ్చారా? ఆ సాగర్కి జీతం ఎంతో తెలుసా? 50,000. కానీ 20 లక్షలకు వడ్డీ రూపాయలు 60,000. మరి ఎలా అప్పు తీరుస్తారు అని అంటుంది భాగ్యం. అయినా వచ్చిన జీతం మొత్తం మీకే ఇచ్చేస్తే మా మామయ్య గారు ఊరుకోరు. పైగా మీరిచ్చిన డబ్బులతో ఉద్యోగం కొనుక్కున్నాడని మా మామయ్య గారు కోపంతో రగిలిపోతున్నారు. మీకు మొదటి నెల వడ్డీ కూడా కట్టలేదు కదా, తర్వాత కూడా కట్టలేరు అని పుల్ల పెట్టేస్తుంది భాగ్యం. మీరు చెప్పింది నిజమేనా అని నగల వ్యాపారి షాక్ అయిపోతాడు. నిజం నిప్పు లాంటిదే కదా, ఆగదు. మా ద్వారా నీ దగ్గరికి వచ్చింది కాబట్టి నీ డబ్బులు కావాలంటే వెళ్ళి రామరాజుని అడుగు, ఆయన తీరుస్తాడు అని పుల్ల పెడుతుంది భాగ్యం. శ్రీవల్లిలు దాంతో నగల వ్యాపారి ఆలోచనలో పడతాడు. ఎలా ఉంది మన బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటూ చంకలు గుద్దేసుకుంటుంది భాగ్యం. శ్రీవల్లిలు మొత్తానికి నర్మద అటు నుంచి నరుక్కొస్తూ ఉంటే భాగ్యం ఇటు నుంచి పూడుస్తుంది. ఇదంతా ఈరోజు ఎపిసోడ్లో జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మా ఛానల్ని మొదటిసారి సూచన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.